దొరికిపోతున్నా. అక్క జరిగిందంతా చెప్పొద్దనిదన్నా. ఒరే సిన్నోడా, వచ్చినావా? నీ సెల్లెలు పిచ్చి పట్టినని కూర్చొని ఉండాది, పోయి చూడు. చెల్లి, నీ అన్నింకా సావలేదే. కడపలో ఉండే నాకు ఎవడో చెప్తే గాని తెల్లే యాడ్రవని కొంప. అన్న శివాలయం సందులో 7 ఇల్లు మారాండ్లా బతికే నా సెల్లెల్ని ఇట్ట మూల కూసబెట్టినాడే, అన్ని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నా పగ సల్లారదు. రేయ్ తెలివి తక్కువడా, ఉండ్రా. నువ్వు నేరుగా పోయి ఆడ నరకతావు, ఆడు చస్తాడు, మళ్ళా నాగతి. ఈ మాదిరి ఏదో ఒకటి చేస్తారనే మీ ఇద్దరికి చెప్పకుండా ఉన్నా. మన కుటుంబం శాసిస్తేనే ఈ ఊళ్ళో పొద్దు పొడుస్తాది, బాన పడతాది. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నన్నే ఓ పిల్లగాడు ఓడి లాగినాడని ఊరంతా చెప్పుకుంటాంది. నా మీద చెయ్యాల్సిన చేత్తోనే తాళి కట్టించుకుంటే కొంగులాగినోడ్నే కొంగున ముడేసుకుంది, ఎంత కంచున ఈశ్వరి అని ఊరంతా పొగుడుతాదిరా. ఏరా చిన్నోడా, ఏం దట్టా చూస్తాండావు? లాగినోడు లాగేసుకున్న పిల్లాడు కాదు, ఆడు ఈ సీమకే సింహన్ లాంటోడు. చెప్పేది ఆడే నా మొగుడని చెప్తాండా. వచ్చే శుక్రవారమే నా పెండ్లి. శనివారం మీ ఇంటికి విందుకు వస్తాండాం. వదినకి చెప్పి నల్ల దుప్పికోడు పులుసు పెట్టమని చెప్పు. పోరా పో. రేయ్ ఏం తల్లి, ఇట్రా అన్నా. ఒక్కగానొక్క చెల్లెలు పెండ్లి చూడాలని నీకు ఆశగానే ఉంటాది. నువ్వు వీడినే ఉంటే ఏదో ఒకటి చేస్తావనే పొమ్మంటాండా అన్నా. పిచ్చి తల్లి, అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి. ఇద్దరు భోజనానికి రండి. థ్యాంక్స్ అన్నా. పోయినాక ఫోన్ చెయ్యి. అట్టాగమ్మా. మల్లిగా ఏందక్క? అత్తారి లెట్టుందో ఓసారి పోయి చూసొద్దాం పారా. అక్క అక్క, ఇదేనక్క నువ్వు కాపురం అయిపోయి ఇల్లు? రే ఏంద్రా, కళకళ్ళాడాల్సిన పెళ్ళోరిల్లు సందడి లేకుండా ఉంది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలియడం లేదే. పోయి నా అత్త, మావ, నా మొగుడు ఎవరుంటే వాళ్ళని తీసుకురారా. పోరా పోరా. ఏందిరా, తిన్న తన్నులు ఇంకా మర్చిపోలేదా? నేనే పోయేదాన్ని. తాళి కట్టించుకొని కుడికాలు పెట్టిపోవాల్సింది నేను, ముందే పోకూడదు. బిరబిరా పోయి తొందరగా పిలుచుకొని రారా. ఇప్పుడు నువ్వు పోలేదో ఉండే ఒక్క కాల్ని నరికి పారేస్తా. పోరా పోరా అంటే హంస మాదిరి నడుస్తాడు చూడు. అక్క పోరా. కొట్టేనంటే చస్తావు. ఈ పోట్లకెత్తు పొగరు చూసే కదా చచ్చినా వదలకూడదని నిన్ను పట్టుకుని ఎలాడుతాండాను. రాండి అత్త మామ, ఆశతో వస్తే మీ కొడుకు మాట్లాడే మాటలు వింటాండారా? ఏం బావా, 2 రోజుల్లో నాకు తాళి కట్టాల్సినాడు, ఎందుకు గొడవ పడతాండావా? జరగని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను. తాళి కట్టించుకోకుండా నేను వదిలిపెట్టను. పోవే. ఏయ్ పోవే. ఏయ్ పోవే. నువ్వే పోవే అన్న మాటతో నన్ను పెళ్ళాన్ని చేసేసుకున్నావు బావా. చిపా, మొగుడు చెప్తే వినాలి, వింటాను. రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, మరసొద్దు తాళి కట్టే ముఖ్యమైన రోజు. గణేష్, మనకెందుకు రగడవ, నువ్వు లోపలికి రారా. ఏమండి పదండి. ఎందుకంట పట్టించుకోకుండా పోతాండారు? పొగరు పట్టింది ఎట్టా కాపురం చేస్తుందానా? నేను కూడా అనవుకుగా మెణకుగా పనులు చేస్తా, మీ ఇంటికొచ్చి కోడలుగా కాపురం చేస్తా. రేయ్ రారా మల్లిగా. నొప్పిగా ఉండదక్క? పొయ్యేదారిలో క్వార్టర్ పోయిస్తాలేరా? బాగా నొప్పిగా ఉండదక్క? సరే క్వార్టర్ కాదు, హాఫ్ పోయిస్తాలేరా? గాంధీ జయంతి కదరా, బ్లాక్ లో దొరుకుతుందక్క. గణేష్ సార్, ఒక నిమిషం. జరిగిందంతా విన్నాను.
ఈ ఈశ్వర్ అన్నయ్యలు ఇద్దరు 2 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులు ఎరుక్కుని తప్పించుకునే అవకాశం లేక వాళ్ళ మామగారింట్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వడ్డీ వ్యాపారం రోడిజం చేస్తోంది. ఈశ్వర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ నీకు ఏ సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చదువు మీద కాన్సన్ట్రేట్ ఓకే సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. బాయ్. వెళ్దాం. బావా గణేష్ బావా ఓ శివుడు బావా నిలో బావా నేనే రేయ్ ఏంట్రా నిన్ననే కదరా తన్నులు తిన్నావు? అవన్నీ మనకి మామూలే. నా పాటికి నేను పిలుస్తా ఉంటే నువ్వు పోతూనే ఉంటివి. అందుకే శివుడి బేలవన్నా. అక్కతో చెప్పగాకు 4 కోసేస్తుంది. నువ్వంటే అంత ప్రేమ ఏయ్, బావా. ఛీ! నేను తెల్లారుతాను వచ్చిన అప్పటికింకా స్కూల్ తెరవలా. అట్టా ఊర్లో పోయి ఓ కోట వేసుకుని ఇప్పుడే వస్తాండా. నీకెందుకు బాబా ఈ చదువులు గిదులో? నువ్వు అని ఒక్క మాటను పెద్ద ఆసుపత్రి డాక్టర్ లేపేసి ఆ సీట్లో నేను కూర్చోబెడతా. రేయ్ పోరా. ఇది నీకు ఇచ్చేయడానికి వచ్చిన అక్కిచ్చింది పెళ్లి పత్రిక. డింగిటక ఏందిరా పత్రికైన పోయినోడు ఇంకా రాలేదని చూసేదానికొస్తే ఒంగోలు పోట్ల గిత్త రంకెలేస్తా తన పొగరు చూపిస్తా ఉండాది. నీ పొగరంతా నా మీద ఫస్ట్ నైట్ లో చూపించు. ఏం బావా తెలియక అడుగుతాండా? ఏదో ఒక పిల్లని పెళ్లి చేసుకుని చెయ్యేసి ఓ బిడ్డకి నాయనం అవుతావు. దానికి నా మీద చెయ్యి నేను కనిపెడతా. ఫారెక్స్ బేబీ మాదిరి. అడ్డమైన ఆడాళ్ళ కోసమే నేనా నువ్వా అని పోటీ పడతాండారు మీ మొగోళ్ళు. అట్టాంటిది ఇటు చూసినా అటు చూసినా కత్తిలా ఉండే నేను ఎందుకు నీకు నచ్చడం లేదని అడుగుతాండా? చెప్పరా బావా. నీకు నాకు రేపే పెళ్లి. వచ్చి తాళి కాడతావు లేదా కట్టిస్తావు బావా. ఏయ్ అమ్మాయిలు ప్రేమగా మాట్లాడితే అబ్బాయిలు అణిగి మణిగి ఉంటారు. కానీ అదే అబ్బాయిల్ని అణిచి పారేయాలని ఆశపడ్డారో ఒక్కడు కూడా లెక్క చేయడు. భార్య తల ఉంచి తాళి కట్టించుకుంటుంది, కానీ భర్తని తల ఎత్తుకునేలా చేస్తుంది. ఇలా తల పొగరుతో తిరిగి నీలాంటి వాళ్ళకి ఎందుకే పెళ్లి? అమ్మాయిలకి ఓర్పు ఉండాలి, పొగరుండకూడదు. ముందు ఆడపిల్లగా మారు, తర్వాత మొగుడిని వెతుకో. ఏందిరా కరెంటోడిల్లు బీగం వేసుంది? అక్క ఇవ్వాల్సిన బాకీ కింద ఇల్లు రాసిచ్చేసి వాడు చిత్తూరుకి ట్రాన్స్ఫర్ చేసుకుని పోయినాడు. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతాండా? నా బావని పెళ్లి చేసుకునే దానికి కారణం వాడే కదరా. పెండ్లైతానే ఆశీర్వాదం తీసుకుందామని. ఆడికంత సీన్ లేదు అక్క. ఏందిరా వాన పడేటట్టుండది? ఇది వాన కాదక్క. ఇవాళ జరిగే నీ పెళ్లికి దేవతలందరూ పూలవాన కురిపిస్తా తీరుస్తాడారక్క. టైం ఎంతరా? 10 అయిందక్క. ఇంకా బావ రాలేదే. ఎక్క 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 ఎక్క. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలే ఉండాలి కదరా. ఫోన్ చేసి ఆడిని లైన్ లో పెట్టరా. సరే అక్క. మామోయ్ 9 గంటల నుండి 10:30 లోపల జరగబోయే పెండ్లికి మామ అత్త ఇంత బాధ్యతగా 7 గంటలకే వచ్చేసినారు. తాళి కట్టాల్సిన మీ కొడుక్కి బాధ్యత తెల్లదే. ఏం పెంచినారయ్యా మీరు? ఒక కోడలు మామ కాడ అడగకూడని ప్రశ్నే అయినా నా డౌట్ క్లియర్ చేసుకోవాలా, అందుకే అడుగుతాండా. తప్పుగా అనుకోగాకయ్యా. నువ్వు నీ కొడుకు వయసులో ఉండి నా మాదిరి ఒక చెక్కని చూస్తే నీకు తిక్క రేగుతుందో రేగదో చెప్పు. హలో అక్కయ్ బావ లైన్ లోకి వచ్చినాడు. రేయ్ ఇయ్యి. రేయ్ బాబాయ్. ఏయ్ నీకు తెలియలేదు? నీకేరా తెలివిలేంది? నాకు తాళి కట్టి ఫస్ట్ నైట్ లో నా మీద రీసెర్చ్ చేయడం మానేసి చచ్చిపోయిన వాళ్ళ బాడీని రీసెర్చ్ చేస్తాడా? రే చీకటి, ఇప్పుడు వచ్చి తాళి కట్టినావో నీ ఇల్లు లక్షణంగా ఉంటది, లేదా వల్ల కాడైపోతుంది బాబోయ్. ఏమంటున్నావే?
మీ అమ్మ నాయన పైకి పోతారని చెప్తాండా. అప్పుడు 3 బాడీలు పెట్టుకొని రీసెర్చ్ చేసుకోవాలా. ఆ లూపిరి ఇప్పుడు స్కార్పియోలో ఉండాది. పైకి పంపిగాక హే, నిన్ను నిన్ను 10 నిమిషాల్లో రావాలా. వచ్చి తాళి కట్టాలా. అప్పుడు నన్ను నన్ను ఏం కావాలన్నా చేసుకో. ఆహా! వచ్చినాడు చూడరా నా పందెం కోడి. రాక యాడికి పోతాడు. కట్టు బావా, తాళి కట్టు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉండదు. కట్టు. ముందు ఆడపిల్లగా ఉండవే, ఆ తర్వాత దీని గురించి ఆలోచించు. ఏయ్! మంచిగా చెప్తే నువ్వు దారికి రావురా. రేయ్! ఈడి కాళ్ళు చేతులు ఇరిచి నా మెళ్ళ 3 ముళ్ళు వేయించడ్రా. పదండి వెళ్దాం. కట్టు బావా, తాళి కట్టు బావా. అయ్యో, తాళి కట్టమని చెప్పొద్దా? కట్టు ఏయ్, బావా. నోరు మూయవే. అయ్యో. నీ పొగరు ఇంకెవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర మాత్రం కాదు. అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను. ముందు ఆడపిల్లగా మారు, దాని తర్వాత దీని గురించి ఆలోచించు. రేయ్! కట్రా, కట్రా, తాళి కట్రా. నేను చెప్పాను కదరా, నేను మూతి మీద మీసం లేని అయితే మగ. నిన్ను కొట్టడం తప్పే కాదే. పదమ్మా. Ah!
ఇంకెవ్వరికి దక్కకూడదు. ఏయ్!